హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రొటీన్స్. నేను ఈరోజు చేపల కూర చేస్తున్నానండి. కొంచెము తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. మామూలుగా నేను నెల్లూరు స్టైల్లో చేస్తాం మేము, కానీ అలాగే తిని కొంచెం బోర్ కొట్టింది. అందుకని కొద్దిగా స్టైల్ మార్చి చేద్దామని చేస్తున్నాను. దానికోసము కొంచెం ఆనియన్స్ కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే ఒక 2 టమాటాలు కూడా వేస్తాము. కొద్దిగా మెత్తపడింది, దీంట్లో టమాటాలు కూడా వేద్దాము. ఒక పెద్ద టమాటాలు 2. ఇవన్నీ కొంచెం బాగా మెత్తబడాక మిక్సీ వేసుకొని ఇంకా పులుసు స్టార్ట్ చేద్దాము. టమాటా ఆనియన్స్ పేస్ట్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి కొద్దిగా చిటపట్లాడిద్దాం. కొంచెం బాగా వేగాలి. ఇది పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా టమాటా ఆనియన్స్ విడిగా వేయము, వేసేస్తున్నాము. ఇదైతే కొంచెం బాగా వేగనిద్దాము. ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది, పచ్చి వాసన లేకుండా. ముందే వేయించాము కదా, అయినా కూడా దీంట్లో కూడా బాగా వేగనిద్దాము. మేము అల్లం పేస్ట్ వేయము. అల్లం పేస్ట్ చాలామంది అల్లం పేస్టు, గరం మసాలా అన్నీ వేస్తూ ఉంటారు. అవన్నీ వేస్తే మాకు టేస్ట్ ఏదోగా ఉంటుంది, ఫిష్ కర్రీ తిన్న ఫీలింగే రాదు. అవన్నీ మసాలా కూరల్లో కదా వేస్తాము, వీటిలో వేస్తే ఏం బాగుంటాయి అవి, అందుకని అవి వేయము. ఇది బాగా వేగనిద్దాము. బాగా వేగుతుంది ఇది. కొద్దిగా దీంట్లో ఉప్పు వేద్దాము, కొంచెం మరొక రొంత వేద్దాము ఉప్పు. ఇది మామూలుగా మేము ఇలా చేయము, కానీ ఈరోజు నేను వేరేగా చేస్తున్నాను. మేము నెల్లూరు స్టైల్లో చేస్తాము, అది వేరే స్టైలు. అంటే ఇవన్నీ మిక్సీకి పట్టకుండా మామూలుగా వేస్తాము. ఇవి మిక్సీకి పట్టాను ఈరోజు, కొంచెం బాగా చిక్కగా వస్తుందని. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్నవి, మరి పెద్దవి వేసుకోవద్దు. ఇవన్నీ కొంచెం బాగా ఇంకొద్దిగా మగ్గనిద్దాము. తర్వాత దీంట్లో కారము, పసుపు వేద్దాము. చేప తలకాయలు 2 తలకాయలు, 2 తోకలు, ఒక 4 ముక్కలు. దాంట్లోనే చేప గుడ్డు కూడా వేసేస్తాను. ఇదైతే బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాము. కొంచెం మరొక రొంత వేస్తాను పసుపు, నీచు వాసన ఉండదు పసుపు వేసుకుంటే. కారము ఒక 3 స్పూన్లు, 3.5 స్పూన్ వరకు కారము. కొంచెము కారం ఉంటేనే బాగుంటుంది చేపల కూర, కారం తక్కువ అయితే బాగోదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించడము. చూడండి బాగా ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. ఇది కొంచెం బాగా తెరలనిచ్చి తర్వాత దీంట్లో ముక్కలు వేద్దాము. పులుసు కొంచెం ఉడికింది, కొంచెం మంట తగ్గించుకొని చేప ముక్కలన్నీ పెట్టేసుకుంటున్నాను. చేప తలకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
మా అమ్మకైతే చేప తలకాయ అంటే చాలా ఇష్టము. మాకందరికి ముక్కలేసి ఆమె మాత్రము తలకాయ ఒకటే తినేది మా చిన్నప్పుడు. మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్టు. కానీ మా అబ్బాయి తినడు మామిడికాయ, అందువల్ల నేను వేయట్లేదు. మీరు మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇంకొంచెం ఉడికాక మామిడికాయ ముక్కలు వేసేసుకున్నారంటే చేపల కూర చాలా బాగుంటుంది టేస్టు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ధనియాలు బాగా దోరగా వేయించి చేసిన పొడిది 1 స్పూన్ అంతా. గెంటి మాత్రం పెట్టద్దు ఈ స్టేజ్లో, చేపలు విరిగిపోతాయి. కొంచెం ఆవాలు, జీలకర్ర పొడి వేసాను, కొత్తిమీర కూడా వేసేసాను. జనం ఉంది కదా, అది ఇలా మంచి క్లాత్లో కొత్త గుడ్డ తీసుకొని దాంట్లో ఇలా ముడి వేసాను. దీనిలో వేస్తే అంతా కలిసిపోతుంది గుడ్డంతా, అందువల్ల ఇలా వేసాను. ఇది కొంచెం బాగా లోపలికి పంపించేద్దాము. కాసేపు ఉడకనిచ్చి చూపిస్తాను అది కూడా నేను. యమ్మీ యమ్మీ చేపల కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా బాగా వదిలేసింది చూడండి. జన కూడా దాంట్లోంచి తీసేసాను, పులుసులో వేసేసాను. పులుసు అయితే ఇలా ఉంది, చిక్కగా ఉంది. రండి భోంచేద్దాము. మీకు ఎవరికి చేపల కూర కావాలో మా ఇంటికి వచ్చేయండి. నేను చేసిన కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.